ఈ రోజు ఈ వీడియోలో కల్కి 2898 ఏడి అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ స్టార్ కాస్టింగ్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఎపిక్ డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. మరి ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఫ్యూచర్ లో అంటే 2898 సంవత్సరం టైంకి మనుషులంతా కలిసి సక్సెస్ఫుల్ గా ఈ భూమిని సర్వనాశనం చేశాక ఈ ప్రపంచంలో మనుషులు బతకటానికి ఒకే ఒక్క సిటీ మిగులుతుంది. అదే కాశీ. బతకడం అంటే ఉండటానికి కొంత చోటు, పీల్చటానికి కొంచెం గాలి, తినటానికి 4 మెతుకులు, తాగటానికి ఓ చెంచా నీళ్లు. ఇదే బతుకంటే. కాకపోతే ఈ అద్భుతమైన ఫెసిలిటీస్ అన్ని సాధారణ ప్రజలు, పేదలకి మాత్రమే. డబ్బున్నోళ్లంతా కాశీ పైన ఇంద్రభవనాన్ని తలపించే కాంప్లెక్స్ కట్టుకుని విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. భూమి మీద మిగిలిపోయిన అరకొర రిసోర్సెస్ ను కూడా పీల్చి పిప్పి చేస్తూ మొత్తం పైకే తీసుకెళ్లిపోతూ ఉంటారు. ఇక జనరల్ గా సాధారణ ప్రజలంతా మెరుగైన జీవితం కోసం కాంప్లెక్స్ కి వెళ్లాలని కళ్ళగంటూ ఉంటారు. కానీ కాంప్లెక్స్ లో అడుగు పెట్టాలంటే 1 మిలియన్ యూనిట్స్ కావాలి. అంటే భవిష్యత్తులో మనుషులు కరెన్సీకి బదులు ఈ యూనిట్స్ వాడుతూ ఉంటారు. ఒక మనిషి సంవత్సరం అంతా ముక్కి మూలిగితే ఒక 50,000 యూనిట్స్ సంపాదిస్తాడేమో. అందులో ఖర్చులన్నీ పోగా ఒక 10,000 యూనిట్స్ మిగులుతాయి అనుకుందాం. ఆ లెక్కన ఒక 100 ఏళ్లు కూడబెడితే 1 మిలియన్ యూనిట్స్ అవుతాయి అనమాట. సో మామూలు మనుషులు కాంప్లెక్స్ కి వెళ్లడం అసాధ్యం. కానీ అందరూ మామూలుగా ఉండరు కదా. ఈ సాధారణ జనాభాలో ఒక అసాధారణ వ్యక్తి ఉంటాడు. తనే మన హీరో భైరవ. తనొక బౌంటీ హంటర్. కాంప్లెక్స్ వాళ్ళు మాకు అది కావాలి, ఇది కావాలి, వాడు కావాలి, వీడు కావాలంటే వాళ్ళు అడిగిందల్లా తీసుకొచ్చి మనోడు డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. మనోళ్ళలాగే కాశీలో ఇంకా చాలా మంది బౌంటీ హంటర్స్ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ప్రధాన బిజినెస్ ఇదే. ఇక మనోడికి కూడా చిన్నప్పటి నుంచి కాంప్లెక్స్ కి వెళ్ళాలి, విలాసంగా బతకాలని ఆశ ఉంటది. దీనికోసమే యూనిట్స్ కూడబెడుతూ ఉంటాడు. కానీ మనోడు కొంచెం తుంటరోడు అవటం వల్ల సంపాదించిందంతా సంకనాగిపోతా ఉంటది. దాంతో ఏదైనా పెద్ద బౌంటీ తగిలితే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ టైంలో కాంప్లెక్స్ ఒక భారీ బౌంటీ ప్రకటిస్తుంది. సుమతి అనే ప్రెగ్నెంట్ అమ్మాయిని ప్రాణాలతో తీసుకొచ్చి కాంప్లెక్స్ కప్పగిస్తే 5 మిలియన్ యూనిట్స్ ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటిస్తుంది. ఇంకేముంది, మన భైరవతో పాటు కాశీలో ఉన్న మిగతా బౌంటీ హంటర్స్ అంతా సుమతి కోసం వేట మొదలెడతారు. కానీ ఏ బౌంటీ హంటర్ కూడా సుమతిని టచ్ కూడా చేయలేరు. ఎందుకంటే సుమతిని కాపాడటానికి అశ్వత్థామ అనే వ్యక్తి అడ్డుగోడలా నిలబడతాడు. తన దరిదాపుల్లో కూడా ఎవరిని రానివ్వడు. అలా ఏం చేసైనా సుమతిని పట్టుకుని కాంప్లెక్స్ లో సెటిల్ అవ్వాలనుకునే భైరవకి, ఎలాగైనా సుమతిని కాపాడాలనుకునే అశ్వత్థామకి మధ్య యుద్ధం మొదలైంది. మరి తర్వాత ఏం జరిగింది? ఈ అశ్వత్థామ ఎవరు? తను సుమతిని ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు? తన కథ ఏంటి? అసలు ఈ సుమతి ఎవరు? తన కోసం కాంప్లెక్స్ ఎందుకు వెతుకుతోంది? 5 మిలియన్ యూనిట్స్ బౌంటీ పెట్టేంత ప్రత్యేకత తనలో ఏముంది? చివరికి తన లక్ష్యం కోసం మన భైరవ ఏం చేశాడు? అశ్వత్థామతో ఎలా తలపడ్డాడు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బాగుంది, నాకైతే నచ్చింది. అంటే నేను పెట్టుకున్న భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ సినిమా రీచ్ అవ్వలేదు. కానీ ఇది జస్ట్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ లోకి ఎంట్రీయే కాబట్టి ఆ లెక్కన సూపర్ అనొచ్చు. అంటే ఈ సినిమాని ప్రధానంగా ఓల్డ్ బిల్డింగ్ కి, కాన్ఫ్లిక్ట్ సెటప్ కే వాడుకున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద మూవీ కొంచెం నార్మల్ గానే ఉంటది. పెద్దగా హై మూమెంట్స్ లేవు. సినిమా స్టార్ట్ అవడం కురుక్షేత్ర యుద్ధంతో మొదలైంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది జరిగిన 6,000 సంవత్సరాల తర్వాత ఈ కథ మొదలైంది. ఈ 6,000 సంవత్సరాల్లో మనుషులు ఈ భూమి మీద ఏమేమి అలగబెట్టారు, ఈ ప్రపంచాన్ని ఎలా నాశనం చేశారని ఒక చిన్న గ్లింప్స్ చూపిస్తారు. ఆ తర్వాత ప్రస్తుతం ఈ భూమి మీద పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనుషులు ఎలా బతుకుతున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఇలా ఒక భారీ ఓల్డ్ బిల్డింగే జరుగుద్ది. ఈ పోర్షన్స్ అంతా కొంచెం స్లో ఉన్నప్పటికీ నెససరీ అనే చెప్పాలి. నెక్స్ట్ మన భైరవ ఎంట్రీ. చాలా కాలం తర్వాత ప్రభాస్ కు ఒక మంచి ఫన్ రోల్ పడింది. ఈ సినిమాలో సరదాగా ఉండే క్యారెక్టర్ తనొక్కడిదే. తను తన వెహికల్ బుజ్జితో కలిసి చేసే అల్లరి విన్యాసాలు అన్ని చాలా ఎంటర్టైన్ చేస్తాయి. ఇక ఆ తర్వాత మళ్ళీ కాంప్లెక్స్ చేసే అరాచకాలు, వాళ్ళని ఎదిరించే రెబల్స్ అంటూ మళ్ళీ ఓల్డ్ బిల్డింగ్ లోకి దిగుతారు. ఇక ఆ తర్వాత పర్లేదు అనిపించేలా ఇంటర్వెల్ పడుద్ది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇది ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే చాలా బెటర్ అవుద్ది. అంటే అసలు కథ ఇక్కడే మొదలైంది. మెల్లిగా కాన్ఫ్లిక్ట్ ని సెటప్ చేస్తూ, అద్దిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ తో ఎంగేజ్ చేస్తూ, ఫెంటాస్టిక్ క్లైమాక్స్ తో మనలో ఎక్కడ లేని ఊపు తీసుకొచ్చి సడన్ గా ఇక సినిమా అయిపోయింది, ఇంకా బయలుదేరండి అంటారు. దాంతో అప్పుడే అయిపోయిందా, ఇప్పుడే మొదలైనట్టుంది ఛే అనుకుంటూ సినిమా అయిపోయిందనే నిరాశతో థియేటర్ నుంచి బయటకు వచ్చా. అంటే ఆ ఎండింగ్ నాకు ఎలా అనిపించిందంటే, ఏదైనా విందు భోజనం తినడానికి కూర్చుంటే ముందు గారె, జిలేబీ, పూర్ణం, పులిహార అంతా తిన్నాక బిర్యానీ వస్తుందనగా ఎవరు ఆకులాకేసినట్టు అనిపించింది. అంటే అది క్లైమాక్స్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలే, ప్రీ క్లైమాక్స్ అనుకుంటా ఉన్నా. సో సడన్ గా సినిమా అయిపోయిందని నిరాశపడ్డా.
ఇక సినిమాలో పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టు ప్రభాస్ కు ఒక మంచి ఫన్ రోల్ పడింది. తను పంచులకు పంచులు, యాక్షన్ కి యాక్షన్ ఎరగదీశాడు. ఇక అమితాబ్ బచ్చన్ గారి విషయానికి వస్తే ఈ సినిమాలో షో స్టీలర్ ఆయనే అని చెప్పొచ్చు. అశ్వత్థామగా జీవించేశారు అంతే. ఆయన లుక్స్, కాస్ట్యూమ్స్, డైలాగ్ డెలివరీ అన్ని సూపర్ ఉన్నాయి. ఇక కమల్ హాసన్ గారి విషయానికి వస్తే ఆయన మొత్తం సినిమాలో ఒక 10-15 నిమిషాలు ఉంటారేమో. ఎంతసేపు ఉన్నా ఆయన గురించి చెప్పేదే ఉంది. ఇక దీపికా పదుకొంది చాలా సీరియస్ రోల్. సినిమా అంతా మాక్సిమం ఒకే ఎక్స్ప్రెషన్ ఉంటది తనకి. సో యాక్టింగ్ పరంగా పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. ఏదో పాన్ ఇండియా సినిమా కాబట్టి బాలీవుడ్ వాళ్ళకి తెలిసిన ముఖం ఉంటే బాగుండని తను పెట్టారేమో అనిపించింది. ఇక దిశా పటాని విషయానికి వస్తే తన క్యారెక్టర్ ఈ సినిమాకి అసలు అనవసరం. తన పోర్షన్స్ మొత్తం తీసి పారేసి ఉంటే సినిమా కొంచెం క్రిస్ప్ గా ఉండేది. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు, శోభన గారు ఇలా సినిమాలో మిగిలిన క్యాస్ట్ అంతా ఎవరి క్యారెక్టర్లు తగ్గట్టు వాళ్ళు బానే చేశారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సంతోష్ నారాయణ అందించిన పాటలు నీరసం తెప్పించాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడక్కడ తప్పితే పెద్ద కిక్ ఇవ్వలేదు. ఈ సినిమాకి మేజర్ మైనస్ తన మ్యూజిక్ అనే చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలకు కీరవాణి అయితే దంచి కొట్టేవాళ్ళు. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. ఇక డైరెక్టర్ నాగశ్విన్ విషయానికి వస్తే ఎక్సలెంట్ జాబ్. తను క్రియేట్ చేసిన వరల్డ్ గానీ, ఆ క్యారెక్టర్స్ గానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలాంటి సినిమాలు తీయాలంటే విపరీతమైన టాలెంట్ తో పాటు ఎక్కడ లేని సహనం, ఓర్పు కావాలి. ప్రస్తుతానికి వరల్డ్ బిల్డింగ్ అయిపోయింది. రానున్న రోజుల్లో ఈ ప్రపంచంతో ఎలాంటి అద్భుతాలు క్రియేట్ చేస్తాడో చూడాలి. అది విషయం.